నమస్తే మిత్రులారా, మనం చివరి వీడియోలో ఇస్రోలో ఏ విధంగా అయితే టెక్నికల్ ఉద్యోగాలు సంపాదించాలనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ఏ విధంగా సంపాదించాలి అనే విషయం గురించి చర్చించుకుందాం. మొట్టగా ఇస్రో నాన్ టెక్నికల్ ఉద్యోగాల గురించి పరిచయం. ఇస్రో అంటే కేవలం సైంటిస్ట్ మాత్రమే అనుకుంటే అది మన పొరపాటే. ఇస్రోలో చాలా రకమైన నాన్ టెక్నికల్ ఉద్యోగాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ వీడియోలో ఇస్రోలో ఉన్న నాన్ టెక్నికల్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఇస్రో కేంద్రాల్లో ఆఫీస్ మేనేజ్మెంట్, స్టాఫ్ నిర్వహణ, పనుల సమన్వయం వీరి యొక్క బాధ్యత. అర్హత, ఈ ఉద్యోగాలు సంపాదించడానికి కావాల్సిన అర్హత ఎనీ డిగ్రీ, ఎంబీఏ ఆర్ హెచ్ఆర్, ఫైనాన్స్. సో రెండవది ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్స్. సో వీరి యొక్క పని ఏంటంటే బడ్జెట్ ప్లానింగ్, సాలరీ ప్రాసెసింగ్, ఆడిటింగ్, పేమెంట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేయడం వీరి యొక్క పని. సో వీరి అర్హత ఏ విధంగా ఉందంటే ఎంబీఏ ఎనీ అదర్ డిగ్రీ. మూడవది లీగల్ ఆఫీసర్. సో లీగల్ ఆఫీసర్కు ఇస్రోలో సంబంధించిన లీగల్ మ్యాటర్స్ను, అగ్రిమెంట్స్, కాంట్రాక్టు, కోర్టు కేసులు, విధి నిర్వహణ గురించి వీరి యొక్క బాధ్యత. దీని అర్హత ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి. సో నాలుగవది పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. దీన్ని పిఆర్ఓస్ అని కూడా అంటారు. ఇస్రో కార్యక్రమాల్లో ప్రజలకు తెలియజేయడం, మీడియా మేనేజ్మెంట్, ప్రెస్ రిలీజ్ విడుదల చేయడం మొదలైనవి వీరి పని. సో వీరు చేయాల్సిన పని ఏంటంటే వీరికి కావాల్సిన అర్హత జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ వంటి రంగాల్లో డిగ్రీ సాధించవలసి ఉంటుంది. ఫిఫ్త్ వన్ మెడికల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాఫ్. సో దీనికోసం వీళ్ళ విధి నిర్వహణ ఏంటంటే డాక్టర్లు, నర్సులు, ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ గార్డ్స్, శాటిలైట్స్ లాంచ్ సమయంలో భద్రత, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ వీరి యొక్క బాధ్యత. దీనికి అర్హత ఏంటంటే మెడికల్ డిగ్రీ, నర్సింగ్, ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ ట్రైనింగ్. చివరిది డ్రైవర్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ స్టాఫ్స్. సో ఆఫీస్ అసిస్టెంట్, డ్రైవర్స్, హెల్పర్స్ వంటి ఉద్యోగాలు కూడా ఇస్రోలో చాలా కీలకమైన బాధ్యతను పోషిస్తున్నాయి. సో దీనికి గాను వీరు ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎస్ఎస్సి పాస్ అయి ఉన్నా కూడా, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా ఇస్రోలో మీరు ఉద్యోగం సంపాదించవచ్చు. మీరు డిగ్రీ, ఎంబీఏ, కామర్స్, లా, మెడికల్, ఇంటర్మీడియట్ చేసినా సరే ఇస్రోలో మంచి నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీరు టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా ఇస్రోలో పనిచేయడం అనేది ప్రతి భారతీయుడికి గర్వకారణం. సరైన ప్రిపరేషన్ ఉంటే మీ కళ సాకారం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.